న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో భాగంగా ఇమ్మడి రవికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. అరెస్ట్ చేసిన సమయంలో పైరసీ మెటీరియల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయన ఖాతాలో ఉన్న సుమారు 3 కోట్ల నగదు ఫ్రీజ్ చేసినట్లు అధికారులు సమాచారం. ఇక కూకట్పల్లిలో పట్టుబడిన అపార్ట్మెంట్లో పలు సినిమాలకు సంబంధించి హార్డ్ డిస్క్లు, కొన్ని సినిమాల HD ప్రింట్లు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే సినిమాలు, వెబ్ సిరీస్లు పైరసీ చేసే దిగ్గజ ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను పోలీసులు బ్లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వెబ్సైట్లు పనిచేయడం లేదని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు వాటిని బ్లాక్ చేసి ఉంటారని చర్చ జరుగుతుంది. అయితే తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సినిమాలు, వెబ్ సిరీస్లో పైరసీ చేసే ఐబొమ్మ బప్పం సిరీస్లో వెబ్సైట్లను పోలీసులు బ్లాక్ చేసినట్లుగా సమాచారం. మరోవైపు నెట్టింట ఉండే పైరసీ సైట్లపై పోలీసులు దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.